వెల్కమ్ టు ద స్పారో టీవీ. ఇక్కడ ఒక షో కండక్ట్ చేస్తున్నాం, మాస్టర్ మైండ్స్. ఇది ఒక చిన్న క్విజ్ కాంపిటీషన్. అందులో జీకే, ఇంటెలెక్చువల్, మారల్ స్టోరీస్ ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతాను. ఇది ఒక బ్రెయిన్ టెస్ట్ లాగా. ఓకే, ఇక్కడ మనకి ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉన్నారు, అదితి, మైకేల్, మదియా. ఇక్కడ ఈ కాంటెస్ట్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే మదియా, ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. స్కూల్ ఏంటి ఇది? సహస్ర హై స్కూల్. ఓకే, ఇంకా అదితి, మైకేల్. హాయ్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యావా? పోషన్ ఇవ్వలేదా? ఓకే. అదితి హాయ్. ఓకే, ఎగ్జామ్స్కి నువ్వన్నా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యావా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు మన షోలో. ఇప్పుడు ఈ షో రూల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయాలి. ఇందులో టోటలీ 5 క్వశ్చన్స్ ఉంటాయి. జీకే, ఇంటెలెక్చువల్, మారల్, టాస్క్ మేనేజ్మెంట్ లాంటివి. కాబట్టి ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్కి 20 మార్క్స్ ఉంటాయి. ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారో వాళ్ళే ద టైటిల్ విన్నర్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద షో. ఫస్ట్ క్వశ్చన్, యూ హ్యావ్ 500 రూపీస్. మీ దగ్గర 500 ఉన్నాయి. మీరు దాన్ని ఏదన్నా స్కిల్స్ నేర్చుకొని వాడతారా, లేదంటే జస్ట్ ఫన్ కోసం మనీ తిన్నీకో నార్మల్గా టైం వేస్ట్ చేస్తారా? హ్యాండ్ రేస్ చేయండి ఎవరు. ఓకే మైకేల్ ఫస్ట్ రేస్ చేసిన వాళ్ళకి. ఓకే మైకేల్ చెప్పు. స్కిల్స్ కోసం. ఓకే మైకేల్ గాట్ 20 మార్క్స్. క్లాప్స్. కంగ్రాచులేషన్స్ మైకేల్. ఫస్ట్ మార్క్స్ మైకేల్కి వచ్చాయి. అదితి, మదియా మీ ఇద్దరికి 0. మైకేల్ లీడ్లు ఉన్నాడు ఇప్పుడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఐక్యూ క్వశ్చన్స్. కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, కొన్ని ఫన్గా కూడా ఉంటాయి. ఒక అబ్బాయి 15 ఇయర్స్ ఓల్డ్ ఇన్ 2020. ఇప్పుడు 2025లా ఎన్ని ఇయర్స్ వచ్చి ఉంటాయి చెప్పండి. హ్యాండ్ రేజ్ చేయండి ఎవరు. మైకేల్. ఓకే, మళ్ళీ మైకేలేనా? ఓకే మైకేల్ 6 ఇయర్స్. రాంగ్ ఆన్సర్. మైకేల్ రాంగ్ ఆన్సర్. మార్క్స్ రాలేదు, ఎవరికి రాలేదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 20 ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఎవరికి మార్క్స్ రాలే. డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాము. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఏ కంట్రీ పిజ్జాని ఇన్వెంట్ చేసింది? ఫస్ట్ పిజ్జాని కనిపెట్టింది ఎవరు? విచ్ కంట్రీ? హ్యాండ్ రేజ్ ఎవరు? ఎవరికి తెలుసు ఆన్సర్? ఓకే, ఫస్ట్ అదితి రేజ్ చేసింది. ఓకే, ఇట్లీ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ ఫర్ అదితి. అదితి, నీకు ఇడ్లీ అని ఎట్లా తెలుసు? నా జీకే బుక్లో ఉండే. జీకే బుక్లో ఉన్నదా? ఓకే, పిజ్జాస్, బర్గర్స్ ఎక్కువ తింటావా? తినద్దు, మంచిది కాదు. నవ్వు కూడా తలుపుతున్నావు బాగానే. నెక్స్ట్ క్వశ్చన్, టాస్క్ మేనేజ్మెంట్ అంటే రియల్ లైఫ్లో జరిగేటి. సపోజ్ ఇప్పుడు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇప్పుడు మమ్మీ అన్నది కూరగాయలకు వెళ్ళమన్నది, డాడీ అన్నాడు పైన బట్టలు ఆరేసి ఉన్నాయి తీసుకురా అన్నాడు, చెల్లేమో అన్న బయటికి వెళ్తున్నావు కదా ఒక చాక్లెట్ తీసుకురా అన్నది నన్ను. ఇప్పుడు ఈ 3 పనులలో ఏదని చేయాలి? ఇది ఒక టాస్క్ కాబట్టి ఏది ఎప్పుడు చేయాలో మనం చేసే టాస్క్ బట్టి ఉంటుంది. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి క్విక్లీ ఫాస్ట్గా అయిపోవాలన్నట్టు. ఓకే, ఇప్పుడు టాస్క్ మేనేజ్మెంట్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు
దాని గురించి ఒక క్వశ్చన్. యూ హ్యావ్ 5 టాస్క్స్, మీకు 5 టాస్క్స్ ఉన్నాయి, ఓన్లీ 2 అవర్స్ ఉంది. అందులో ఏ టాస్క్ ఫస్ట్ చేస్తారు 5 టాస్క్లల్లా? అంటే మీకు అవసరం లేని టాస్క్ చేస్తారా, లేదంటే పనికొచ్చేది చేస్తారా? చెప్పండి. హ్యాండ్ ఎవరు రేజ్ చేస్తున్నారు ఫస్ట్? ఓకే, ఎవరు? పనికి వచ్చే టాస్క్ చేస్తా. ఓకే, అదితి హ్యాండ్ రేజ్ చేసింది. ఆన్సర్ చెప్పు అదితి. పనికి వచ్చే టాస్క్ చేస్తా. కన్ఫర్మా? పక్కా? పక్కా. ఎందుకు పనికొచ్చే పని చేయాలి? అది మెయిన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అదితి గాట్ 20 పాయింట్స్. ఇప్పుడు మైకేల్కి 20, మదియాకి 0, అదితికి 40 పాయింట్స్. ఒక లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు హూ ఈజ్ ద టైటిల్ విన్నర్ తెలిసిపోతుంది. మారల్ వాల్యూస్ అంటే, సపోజ్ మారల్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కింద పడ్డాడు, తనని లేపుతారా లేదా? ఎందుకు లేపాలి? నాకు అవసరం ఏముంది? వాడెవడు, నేనెందుకు లేపాలి? వాడు చేతులు లేవా, కాళ్ళు లేవా, వాడు లేవలేడా అని కాకుండా, పోనీ పాపము ఎవరన్నా సరే వాళ్ళు బాధలు ఉన్నారు, పడ్డారు, దెబ్బ తాకిందేమో అని చూడాలి. దానేదే మారల్ వాల్యూ. ఓకే, జస్ట్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఇవి కూడా. ఓకే, ఇందులో నుంచి ఒక క్వశ్చన్. ఎగ్జామ్లో మీ ఫ్రెండు నీ మీద కావాలనే నువ్వు ఎగ్జామ్లో కాపీ చేసావని చెప్పాడు. అప్పుడు మీరు ఏమని చెప్తారు? ఓకే, మైకేల్ హ్యాండ్ రైజ్ చేశాడు. చెప్పు మైకేల్. నేను కాపీ చేయను. నేను కాపీ చేయను. టీచర్ చెప్తావా నేను కాపీ చేయనని? నేను కాపీ చేయలేదు. ఓకే, నువ్వు కాపీ చేయవు అంటే అలా కాదు, వాడు నీ మీద నిందేశాడు, చెప్పాడు ఏంటి నువ్వు కాపీ చేసినావు అని. అప్పుడు నువ్వు ఏమని వాదిస్తావు? నీ రియాక్షన్ ఏంది? నేను కాపీ చేయలేదు, నేను మంచిగా రాసా. ఓకే, మైకేల్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు అదితికి మైకేల్కి టై అయింది కాబట్టి ఇద్దరిలో విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే ఇంకో క్వశ్చన్ వేయాలి. అదే ఎవరు ఆన్సర్ చేస్తారో వాళ్ళే విన్నర్. అదితి, మైకేల్ ఇద్దరిలో ఎవరు గెలుస్తా అనుకుంటున్నారు? నేను గెలుస్తా. నేను ఇద్దరు పోటీగా ఉన్నారా? అయితే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. రెడీయా? ఓకే, ఒక మీ ఫ్రెండే అనుకోండి, మీ ఫ్రెండే వాడు ఎప్పుడు నీరసంగా ఉంటాడు, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు, ఆడు వీక్గా ఉన్నాడు, వాడికి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? ఫస్ట్ వాటర్ ఇస్తాం. ఓకే, మైకేల్ హ్యాండ్ రైజ్ చేశాడు. చెప్పు మైకేల్. ఫస్ట్ వాటర్ ఇస్తారు. ఫస్ట్ వాటర్ ఇస్తావు. ఓకే, ఇంకా ఇంకో పాయింట్? ఫ్రూట్స్ ఇస్తావు. అంటే మీ ఫ్రెండ్ నేను వీకర్ అనేది నార్మల్గా వీక్ ఉన్నాడు వాడు, అంటే వాడికి ఏం రూల్స్ సలహా ఇస్తావు? నువ్వు ఫ్రూట్స్ దీనిపై అక్కర్లేదు కానీ ఏం సలహాలు ఇస్తావు చెప్పు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఓకే, మైకేల్ సెట్ కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్. The show winner is Michael. ఓకే, కంగ్రాచులేషన్స్ మైకేల్. మీరిద్దరు డిసప్పాయింట్ కాకండి, మళ్ళీ నెక్స్ట్ షోలో కలుద్దాం. ఓకే, ఇప్పుడు విన్నర్ వాళ్ళే అయ్యారు. మీరు కూడా ఇక్కడ నెక్స్ట్ పార్టిసిపెంట్గా అవ్వాలనుకుంటున్నారా? ఈ ఈమెయిల్కి మీ డీటెయిల్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. సాయి గగన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద స్పారో టీవీ.